కె బాపయ్య గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1970లో ద్రోహి చిత్రం విడుదలైంది. మేము మనుషులమే 1973లో విడుదలైంది. 1974లో ఊర్వశి అనే చిత్రం విడుదలైంది. ఎదురులేని మనిషి 1975లో విడుదలైంది. సోగ్గాడు అనే చిత్రం 1975లో విడుదలైంది. వైకుంఠపాళి 1975లో విడుదలైంది. 1977లో దిల్దార్ అనే హిందీ చిత్రం విడుదలైంది. గడుసు పిల్లోడు 1977లో విడుదలైంది. 1977లో ఇంద్రధనస్సు చిత్రం విడుదలైంది. చరిత్రహీనులు 1977లో విడుదలైంది. దిల్ ఔర్ దివార్ అనే హిందీ చిత్రం 1978లో విడుదలైంది. 1978లో సాహసవంతుడు అనే చిత్రం విడుదలైంది. యుగపురుషుడు 1978లో విడుదలైంది. మండే గుండెలు 1979లో విడుదలైంది. టక్కర్ అనే హిందీ చిత్రం 1980లో విడుదలైంది. బందిష్ అనే హిందీ చిత్రం 1980లో విడుదలైంది. 1981లో అగ్గిరవ్వ అనే చిత్రం విడుదలైంది. అగ్నిపూలు 1981లో విడుదలైంది. గురు శిష్యులు అనే చిత్రం 1981లో విడుదలైంది. కలియుగ రాముడు 1982లో విడుదలైంది. నా దేశం 1982లో విడుదలైంది. నివురుగప్పిన నిప్పు 1982లో విడుదలైంది. సింధూర్ బనే జ్వాల అనే హిందీ చిత్రం 1982లో విడుదలైంది. 1983లో మవాలి అనే హిందీ చిత్రం విడుదలైంది. ముందడుగు 1983లో విడుదలైంది. దానవుడు 1984లో విడుదలైంది. 1984లో దండయాత్ర అనే చిత్రం విడుదలైంది. ఘర్ ఏక్ మందిర్ అనే హిందీ చిత్రం 1984లో విడుదలైంది. 1984లో మక్సద్ అనే హిందీ చిత్రం విడుదలైంది. 1984లో ఇంటి గుట్టు అనే చిత్రం విడుదలైంది. ఆజ్ కా దౌర్ అనే హిందీ చిత్రం 1985లో విడుదలైంది. 1985లో పాతాళ్ భైరవి అనే హిందీ చిత్రం విడుదలైంది. చట్టంతో పోరాటం 1985లో విడుదలైంది. 1986లో జయం మనదే చిత్రం విడుదలైంది. ఆగ్ ఔర్ షోలా అనే హిందీ చిత్రం 1986లో విడుదలైంది. ఘర్ సంసార్ అనే హిందీ చిత్రం 1986లో విడుదలైంది. ముద్దత్ అనే హిందీ చిత్రం 1986లో విడుదలైంది. 1986లో స్వర్గ్ సే సుందర్ అనే హిందీ చిత్రం విడుదలైంది. మజాల్ అనే హిందీ చిత్రం 1987లో విడుదలైంది. హిమ్మత్ ఔర్ మెహనత్ అనే హిందీ చిత్రం 1987లో విడుదలైంది. 1987లో మర్ద్ కి జబాన్ అనే హిందీ చిత్రం విడుదలైంది. మకుటం లేని మహారాజు 1987లో విడుదలైంది. మా ఊరి మగాడు 1987లో విడుదలైంది. 1988లో ప్యార్ కా మందిర్ అనే హిందీ చిత్రం విడుదలైంది. చరణోం కే సౌగంధ్ అనే హిందీ చిత్రం 1988లో విడుదలైంది. వక్త్ కి ఆవాజ్ అనే హిందీ చిత్రం 1988లో విడుదలైంది. సోనే పే సుహాగా అనే హిందీ చిత్రం 1988లో విడుదలైంది. సిక్కా అనే హిందీ చిత్రం 1989లో విడుదలైంది. ఇజ్జత్దార్ అనే హిందీ చిత్రం 1990లో విడుదలైంది. ప్యార్ కా కర్జ్ అనే హిందీ చిత్రం 1990లో విడుదలైంది. ప్యార్ హువా చోరీ చోరీ అనే హిందీ చిత్రం 1991లో విడుదలైంది. 1991లో ప్యార్ కా దేవత అనే హిందీ చిత్రం విడుదలైంది. కసక్ అనే హిందీ చిత్రం 1992లో విడుదలైంది. పర్దా హే పర్దా అనే హిందీ చిత్రం 1992లో విడుదలైంది. దియా ఔర్ తుఫాన్ అనే హిందీ చిత్రం 1995లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.